So let us welcome back to Friends channel. So ఇప్పుడు నేను తెలుగు డేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ నెంబర్ 9C. ఓకేనా? ఇట్ ఈస్ అబౌట్ తెలుగు అకాడమీ, ప్యూర్ తెలుగు అకాడమీ. సో ఇక్కడ నుంచి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్. ఓకే, టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ నెంబర్ 9C. Exercise number 9C problems. Okay, exercise textbook. Okay, 9C. Exercise number 9C. Exercise number 9C. Okay, so Telugu Academy textbook exercise number 9C lo problem చెప్తున్నాను. Okay, so first question is sin x. First question is y అనుకోవాలి. Y equals to sin inverse 3x minus 4x cube. Okay, 4x cube. Done. So welcome back to Friends channel. So myself Mahesh. So నేను మహేష్, myself Mahesh. సో ఇక్కడ నేను మ్యాథ్స్ చెప్తాను, ఫ్రెండ్స్ అకాడమీ ఛానల్లో మ్యాథ్స్ చెప్తాను. సో ప్లీజ్ ఫాలో మీ. అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 1A and 1B నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ ఆల్సో ఐఐటి జేఈ మెయిన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాస్ట్ 32 క్వశ్చన్ పేపర్స్ నేను చెప్తాను. ఓకేనా? సో స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ప్లీజ్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ ఇంకోటి ఏంటంటే నాకు టైం లేక చెప్పలేదు, ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో ప్లీజ్ ఫాలో మీ and also share with your friends and please subscribe my channel. ఓకేనా? ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా బెస్ట్ నాలెడ్జ్ ఇస్తాను అండ్ బెస్ట్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ ఉంటాయి తెలుగులో. ఓకేనా? సో ప్లీజ్ ఫాలో మీ. ఓకే, అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, చాలా బాగా క్లియర్ ఇంకా అర్థమైంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. y equals sin inverse 3x minus 4x cube. ఓకేనా? దీని డెరివేటివ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే సొల్యూషన్ ఫర్ దిస్ ఇస్ y. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ y అనుకోవాలి మనం. డెరివేటివ్ ఏమనుకోవాలి, ఫస్ట్ డెరివేటివ్ రాసే ముందు. ఓకేనా? x మనకు తెలియనప్పుడు ఎలా చేయాలి అంటే దీన్ని. ఓకేనా? మనకి ట్రిగ్నోమెట్రీ అప్ టు రేషియోస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఓకేనా, ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో అది పెట్టాలి. సో దాంట్లో ఎలా ఉంటుందంటే sin 3 theta formula. Sin 3 theta equals to 3 sin theta minus 4 sin cube theta. 4 sin cube theta అనే ఫార్ములా ఉంటుంది. sin 3 theta equals 3 sin theta minus 4 sin cube theta. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఈ వాల్యూ పెట్టాలి. ఇప్పుడు అంటే x ప్లేస్ ఏం తీసుకోవాలండి, ఇప్పుడు మనం x is equals to ఏం తీసుకోవాలి, కంపారిజన్ దీంతో x ఈక్వల్ సైన్ థీటా తీసుకోవాలి. అంటే x ప్లస్ తో సైన్ థీటా తీసుకుంటే కంపారిజన్ అవుతుంది. సో అప్పుడు x ఈక్వల్స్ టు సైన్ థీటా అని తీసుకుంటే మనం ఈ ఫార్ములాలో అప్పుడు ఏమవుతుంది, y ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఓకే 3 ఇంటూ సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా, 4 సైన్ క్యూబ్ థీటా అవుతుంది. సో y ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఓకే 3 sin theta minus 4 sin cube theta. అంటే ఫార్ములా ఏంటి, sin 3 theta. ఫార్ములా ఏంటి, sin 3 theta. sin 3 theta. ఓకే, sin 3 theta. సో అప్పుడు ఇన్వర్స్ sin కట్ అవుతుంది. ఇన్వర్స్ అంటే we can write 1 by sin into sin theta రాసుకొచ్చున్నాం మనం. ఓకేనా? అప్పుడు sin theta sin క్యాన్సిల్. దెన్ y ఈక్వల్స్ ఏమవుతుంది, 3 theta అవుతుంది. ఏమవుతుంది, 3 theta. ఓకే, 3 theta అవుతుంది. సో 3 theta అవుతుంది. ఇప్పుడు y ఈక్వల్స్ ఏమవుతుంది, 3 theta అవుతుంది. ఓకే, x ఈక్వల్ sin theta తీసుకున్నప్పుడు ఓకే sin theta is equals to x. ఓకే, అప్పుడు sin పంపించేస్తే ఏమవుతుంది, sin పంపించేస్తే theta equals to sin inverse x అవుతుంది.
sin inverse x అంటే θ ఎంత అవుతుంది θ ఈక్వల్స్ టు sin inverse x అవుతుంది θ బేస్ లో ఓకే ఇప్పుడు మనం రాసుకోవచ్చు దాన్ని y ఈక్వల్స్ టు 3 ఇంటూ θ బేస్ ఏం రాయాలి sin inverse x sin inverse x రాయాలి y ఈక్వల్స్ టు sin inverse x ఓకే ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి ఇప్పుడు డిఫరెన్షియేషన్ సో y ఈక్వల్స్ టు 3 ఇంటూ sin inverse x sin inverse x ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి డిఫరెన్షియేట్ ఓకే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x సో అప్పుడు dy by dx is equals to 3 into 3 constant okay na dy coefficient din coefficient dy by dx of sin inverse x dy by dx of sin inverse x so appudu dy by dx is equals to 3 into dy by dx of sin inverse x formula ikkada rastunnanu okay na ikkada formula rastunnanu dy by dx of sin inverse x okay formula ఏంటి అంటే 1 by root over 1 minus x square okay dy by dx of sin x is 1 by root over 1 minus x square so దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి అప్పుడు 1 by root over 1 minus x square then ఇప్పుడు dy by dx is equals to 3 by root over 1 minus x square 3 by root over 1 minus x square so ఇది dy by dx అయిపోయిన ఆన్సర్ so the answer is 3 by root over 1 minus x square okay na this is dy by dx 3 by root over 1 minus x square okay na should take this తీసుకోండి second one y equals to cos inverse 4x cube minus 3x okay y equals to 4x cube minus 3x okay na దీనిలో చేంజ్ చేయాలి మనం ఎలా చేంజ్ చేయాలి ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ప్రకారం ఓకేనా sin cos 3 theta is equals to ఓకేనా 4 cos cube theta minus 3 cos theta ఓకేనా ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ప్రకారం సో ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే 4c ఓకే సో ఇది షేప్ వచ్చింది కదా ఇట్లా మీకు ఎట్లా గుర్తుంది సార్ అంటే ఏం లేదు ఇక్కడ 4 ఓకేనా ఇక్కడ 4 ఉంది సో ఈ 4 అని ఇట్లా ఈ c లాగా ఇక్కడ ఉంది అదే sin 3 theta అంటే 3 sin theta minus 4 cos cube theta ఓకేనా ఎస్ ఇక్కడ ఉంది కదా ఎస్ ఇది 3 లో ఉంది అంతేనా ఎస్ ఓకే ఎస్ 3 లో ఉంది ఇట్లా ఓకే అందుకే ఫస్ట్ సైన్ వస్తే ఫస్ట్ ఏం రాయాలి 3 రాయాలి ఎస్ సైన్ కాబట్టి 3 వస్తుంది ఈ 4 ఈ సి లో 4 ఉంది కాబట్టి 4 ఓకేనా సి అనేది ఈ 4 లో సగం వస్తుంది ఇట్లా ఓకే సో ఇలా రాసాం కదా 4 సో సి వస్తుంది కాబట్టి ఫస్ట్ కాస్ తీసుకున్నప్పుడు 4 తీసుకోవాలి ఈ ఎస్ వస్తుంది కాబట్టి ఎస్ అనే అక్షరం వస్తుంది కాబట్టి దీంట్లో సైన్ తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి 3 తీసుకోవాలి 3 sin theta minus 4 cos cube theta ఓకేనా అలా జస్ట్ ట్రిక్ అంతే ఓకేనా గుర్తుపెట్టుకునే ట్రిక్ ఓకే సో దీని ప్రకారం ఇప్పుడు ఏం చేయాలి దీన్ని y is equals to cos inverse x ప్లేస్ ఒక ఇప్పుడు మనం ఓకేనా x ప్లేస్ 4 క్యూబ్ తీసుకున్నాం ఓకే x ప్లేస్ తీసుకున్నాం x is equals to take x is equals to cos theta అప్పుడు ఏమవుతుంది y equals to cos inverse 4 cos cube theta minus 3 cos theta ఓకే ఇంకా కంపేర్ చేసి ఏమవుతుంది ఇప్పుడు x ప్లస్ టు cos sin ఓకే cos రెండు cos సో cos inverse is equals to 4 cos cube theta minus 3 cos theta ఓకే 4 cos cube theta minus 3 cos theta అంటే ఫార్ములా ఏంటి
cos 3 theta, cos 3 theta. Then ఈ cos inverse cancel. So y equals to 3 theta అవుతుంది. y equals to 3 theta. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవచ్చు మనం? ఎలా చేంజ్ చేయొచ్చు? cos theta is equals to x. ఓకే, cos కంప్లీషన్ అనుకోండి ఏమవుతుంది? theta equals to cos inverse x. theta equals to cos inverse x అవుతుంది. ఓకే, cos inverse x అవుతుంది. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు? y ప్లస్ లో y equals to 3 into cos inverse x. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి మనం. దీనికి ఏం చేయాలి? ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, ఓకేనా? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ టు x. సో అప్పుడు ఏమవుతుంది? డిఫరెన్షియేట్ చేయాలంటే with respect to x, dy by dx is equals to dy by dx is equals to 3 పక్క పెట్టేసి dy dx of cos inverse x, dy by dx of cos inverse x. ఓకే, ఫార్ములా ఉంది ఇక్కడ. dy by dx of cos inverse x ఫార్ములా ఏంటి? dy by dx of cos inverse x equals to minus 1 by root over 1 minus x square. So dy by dx of cos inverse x is equals to minus 1 by root over 1 minus x square. Okay, formula. So appudu dy by dx is equals to 3 into cos inverse x ante 3 into minus 1 by root over 1 minus x square. Okay, dy by dx equals to 3 into minus 1 by root of 1 minus x square. Formula ఏమవుతుంది? dy by dx is equals to minus 3 by root over 1 minus x square. 1 minus x square. Okay, dy by dx equals to minus 3 by root over 1 minus x square. ఇది ఫార్ములా. So dy by dx equals to minus 3 by root over 1 minus x square. Okay, అయిపోయింది. Answer finished. Okay, come on, take this. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి అంటే y ఈక్వల్ sin ఇన్వర్స్ 2x by 1 plus x square. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు దీనికి y, ఓకే, సో sin ఇన్వర్స్ ఏం రాసుకోవచ్చు అంటే sin ఇన్వర్స్ రాసేటప్పుడు దీన్ని ఏం రాయాలి అంటే y ఈక్వల్స్ టు 2x by 1 plus x square కదా. సో sin 2 theta రాసుకోండి. ఇప్పుడు x ప్లస్ ఎందుకంటే sin 2 theta యాక్చువల్ ఫార్ములా ఏంటంటే 2 sin theta cos theta, sin theta cos theta. ఓకే, in terms of sin and cos, sin theta and cos theta, in terms of sin theta and cos theta. అదే sin theta, ఓకేనా, sin theta is equals to 2 tan theta by 1 plus tan square theta. ఓకేనా, in terms of tan theta. ఓకేనా, tan theta రాయాలంటే sin theta cos theta రాయాలంటే sin theta equals to sin theta cos theta in terms of sin tan cos theta. అదే sin 2 theta రాయాలనుకోండి sin 2 theta equals to 2 tan theta by 1 plus tan square theta in terms of tan theta, ఓకే, sin theta equals to 2 tan theta by 1 plus tan square theta
in terms of tan theta. So అప్పుడు ఏం చేయాలి, in terms of tan theta రావాలి అంటే so sin 2 theta equals to 2 tan theta by 1 plus tan square theta in terms of tan theta. tan theta ఇట్లా ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం x ప్లస్ ఏం తీసుకోవాలి, tan తీసుకోవాలి, ఓకేనా. x is equals to tan theta తీసుకుంటే, ఓకే, x is equals to tan theta తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, y equals to sin inverse, y equals to sin inverse y equals to, so y equals to sin inverse in place ఏం రాగాను 2 tan theta by 1 plus tan square theta, 1 plus tan square theta అని రాయాలి, ఓకేనా. y equals sin inverse 2 tan theta by 1 plus tan square theta, ఓకే. అంటే అప్పుడు ఏమైంది, y equals to sin inverse ఎంత ఏమైంది 2 tan theta by 1 plus tan square theta అంటే ఏంటి, 2 tan theta by 1 plus tan square theta అంటే sin 2 theta ఏంటన్నా, sin 2 theta, sin 2 theta. సో అప్పుడు sin క్యాన్సల్, ఓకే. ఇప్పుడు మిగిలింది ఏంటి మనకి, మిగిలింది ఏంటి, y equals to 2 theta మిగిలింది, y equals to 2 theta మిగిలింది, ఓకే. y equals to 2 theta, ఓకేనా. y equals to 2 theta. ఇప్పుడు ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి, ఓకే. డిఫరెన్షియేట్ మళ్ళీ ఎప్పుడు చూడండి ఒక్కసారి, sin 2 theta equals to 2 sin theta into cos theta in terms of sin and cos అడుగుతాయి. అదే sin 2 theta equals to 2 tan theta by 1 plus tan square theta in terms of tan theta, in terms of tan theta. సో అందుకే x equals ఏం తీసుకున్నాను, tan తీసుకున్నాను, x equals to tan theta తీసుకున్నాను, ఓకేనా. సో ఇప్పుడు ఒకవేళ tan theta is equals ఏం తీసుకోవచ్చు, tan theta equals to x, ఒకవేళ tan పంపించాం అనుకోండి ఏమవుతుంది, theta equals to పంపించేస్తే then changes to then theta, ఓకే. theta is equals to ఇటు పంపించేస్తే ఏమవుతుంది అంటే tan inverse x అవుతుంది, tan inverse x, ఓకే. theta equals tan inverse x. ఫస్ట్ x ఏం తీసుకున్నాం, x equals to tan theta తీసుకున్నాం, x equals tan theta, tan theta equals to x, tan పంపించేస్తే ఏమవుతుంది, theta equals tan inverse x అవుతుంది, ఓకేనా. సో sin 2 theta in terms of tan theta అంటే 2 tan theta by 1 plus tan square theta, అందుకే 2 tan theta by 1 plus tan square theta అంటే ఏం రాసుకున్నాను, sin 2 theta రాసుకున్నాను. sin sin క్యాన్సిల్, ఎందుకు సార్ మీరు రాసుకున్నారు అంటే ఇక్కడ ఇన్వర్స్ ఎప్పుడు ఉంటే దాని టర్మ్స్ తీసుకురావాలి, ఎందుకంటే ఆ ఇన్వర్స్ ఆ సైన్ క్యాన్సిల్ అవుతుంది పక్క. సో దానికి ఏ ఫామ్ ఉందో చూసుకోవాలి మనం, ఈ ఇన్వర్స్ పక్కన ఈ సైన్ లో క్యాన్సిల్ కావాలి, ఈ నెంబర్ ని సైన్ లో తీసుకురావాలి అంటే ఈ ఫార్ములాని సైన్ లో తీసుకురావాలి, కాస్ ఉంటే కాస్ తీసుకురావాలి, tan ఉంటే tan తీసుకొచ్చుకోవాలి, అర్థమవుతుందా. సో అట్లా ఇన్వర్స్ ఎక్కడున్నా సరే ఆ ఇన్వర్స్ మీదది క్యాన్సిల్ అవుతుంది, ఓకే. అప్పుడు y కోసం ఏమొచ్చింది మనకి 2 sin theta 2 theta, y equals to 2 theta, then y equals to 2 into what is theta value, theta equals to tan inverse x, then theta equals to tan inverse x. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి, డిఫరెన్షియేట్, ఓకే, with respect to x, with respect to x, okay, differentiate with respect to x, then అప్పుడు ఏమవుతుందన్న dy by dx is equals to 2 కోషియన్ గా 2 పక్క పెట్టండి, 2 పక్క పెట్టి dy by dx of, ఎందుకంటే మనం రెస్పెక్ట్ టు x తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ x లేదు, ఎందుకంటే x పక్క పెట్టి 2 పక్క పెట్టేసి x తో చేయాలి, ఓకే. dy by dx of tan inverse x, ఓకే. 2 లేదు కాబట్టి 2 x లేదు, మొత్తం కలిపి ఉంది కాబట్టి ఓన్లీ ఇదే తీసుకోవాలి మనం, ఓకేనా. ఇప్పుడు ఫార్ములా ప్రకారం, ఓకే, ఫార్ములా ఉంది ఇక్కడ మనకు ఫార్ములాస్ ఉంటాయి, ఆ ప్రకారం dy by dx of tan inverse x is equals to dy by dx of tan inverse x is equals to ఫార్ములా ఏంటంటే 1 by 1 plus x square, ఇది ఫార్ములా. సో dy by dx of tan inverse x is equals to 1 by 1 plus x square. So dy by dx is equals to
2 into 1 by root over 1 plus x square. Then dy by dx is equals to 2 by root over 1 plus x square. So dy by dx is equals to 2 by root over 1 plus x square. dy by dx equals to 2 by root over 1 plus x square. ఓకేనా? అయిపోయింది ఆన్సర్. అర్థమవుతుందా కదా? తీసుకున్నాం. ఇక్కడ x ఈక్వల్స్ మంచి రాస్తుంది. theta is equals to tan inverse x. theta equals to tan inverse x. ఓకే? కమ్ ఆన్ తీసుకోండి. ఓకే, ఈ ఫార్ములాస్. ఓకే, ఇది ఫార్ములాస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే y equals to tan inverse a minus x by a plus x. y equals tan inverse a minus x by 1 plus a into x. సో నేను చెప్పాను ఏంటి, ఇక్కడ tan ఉంటే ఇది కూడా tan లో మార్చుకోవాలని చెప్పాను, అంతేనా? ఇక్కడ tan ఇన్వర్స్ ఉంటే ఈ ఫార్ములా మొత్తం ఏం చేయాలి, tan లో చేంజ్ చేసుకోవాలి, అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. సో చూడాలి tan లో ఫార్ములాస్ ఏమున్నాయి దీనికి అని చూడాలి. ఓకేనా? ఫార్ములాస్ ఏమున్నాయి tan కి. ఓకే, సో ఫార్ములాస్ ఏమున్నాయంటే tan కి, ఓకేనా, ఫస్ట్ tan 2 theta అంటే ఫస్ట్ tan 2 theta ఈక్వల్స్ టు, ఓకేనా, 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. ఓకే, ఇది సెట్ అవుతుందా? నో, స్క్వేర్ కావాలి. ఇంకా ఏముందంటే tan a ప్లస్ b ఫార్ములా, దట్ ఈస్ tan a plus tan b by 1 minus tan a into tan b. 1 minus tan a into tan b. ఓకే, ఈ ఫార్ములా ఉంది. ఇంకో ఫార్ములా ఉంది, ఏంటది? tan a minus b is equals to tan a minus tan b by 1 plus tan a tan b. 1 plus tan a into tan b. ఓకేనా, ఇది ఇంకో ఫార్ములా. సో ఏ సెట్ అవుతుంది ఈ 3 ఫార్ములాస్ లో tan కి? ఓకేనా, ఈ 3 ఫార్ములాస్ tan కి ఏ ఫార్ములా సెట్ అవుతుంది అంటే ఏ ఫార్ములా సూటబుల్ అవుతుంది దీంట్లో? tan రాయాలంటే ఇది రాదు, ప్లస్ ఇది మైనస్ ఉంది కదా, 1 plus tan a tan b అంటే సపోజ్ ఇది tan a అనుకోవచ్చు, దీన్ని tan b అనుకోవచ్చు. tan a tan b అనుకుంటే 1 plus tan a tan b, అంతేనా? ఎస్, ఈ ఫార్మ్ సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు దానికి, మనం ఏం రాసుకున్నామా? సొల్యూషన్ ఫర్ దిస్ ఇస్, ఓకే, y ఈక్వల్స్ టు, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాసుకోవాలంటే మనం a స్మాల్ a ఈక్వల్స్ టు tan a. ఓకే, దెన్ x is equals to, నెక్స్ట్ x is equals to tan b అని రాసుకుందాం. tan b ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? y is equals to tan inverse tan a minus tan b by 1 plus tan a tan b. tan a into tan b, 1 tan a into tan b. ఓకే, tan a into tan b. ఓకేనా, ఇప్పుడు y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ tan a minus tan b by 1 plus tan a tan b. 1 plus tan a tan b అంటే ఫార్ములా ఏంటన్నా? tan a minus b. సో tan a minus b, దెన్ ఈ tan క్యాన్సిల్, అంతే కదా. దెన్ y ఈక్వల్స్ ఏంటిది? y ఈక్వల్స్ టు a minus b. ఓకేనా, ఈ y చేంజ్ చేయాలి ఇప్పుడు. y ఈక్వల్స్ a minus b. a కావాలి, a కావాలంటే ఏం చేయాలి మనం? tan a is equals to small a. ఈ a tan పోతే ఏమవుతుంది?
capital A equals to tan inverse A. Capital A equals to tan inverse A. Okay, tan inverse A. Next x, that is tan B is equals to x. Okay, then B value all. B is equals to tan inverse x. Tan inverse x. B value. B relation ఏం రాసుకోవాలి మనం? B equals to tan inverse x రాసుకోవాలి. ఓకేనా? సో y a. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఈ ఫార్ములా చేసాం కదా, రబ్ చేద్దాం. సో ఇప్పుడు y is equals to a అంటే ఏంటన్నా? tan inverse a. Tan inverse a. Okay, minus tan inverse x. Tan inverse x. Okay, tan inverse x. ఓకేనా? ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? డిఫరెన్షియేట్ చేద్దాం. ఇప్పుడు డిఫరెన్షియేట్, ఓకే, with respect to x. With respect to x. అప్పుడు ఏమవుతుంది? dy by dx is equals to, okay, dy by dx is equals to, ఓకేనా, ఇది a కాదు, సారీ, యూ కెన్ టేక్ ఆల్ఫా. ఓకేనా, ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా. ఓకే, a ఈక్వల్స్ టు ఆల్ఫా. ఆల్ఫా a కాదు, అది ఆల్ఫా. ఆల్ఫా ఏంటిది? ఆల్ఫా. ఓకే, ఇక్కడ ఆల్ఫా. ఆల్ఫా యాంగిల్ అది. ఓకేనా, tan a మైనస్ tan b అంటే ఒక యాంగిల్, అది tan ది యాంగిల్. సో x మైనస్ ఆల్ఫా, a మైనస్ b కాకుండా. ఓకేనా, ఇప్పుడు డిఫరెన్షియేట్ d బై dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆల్ఫా మైనస్ అగైన్ d బై dx ఆఫ్ tan ఇన్వర్స్ x. tan ఇన్వర్స్ x. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా అంటే ఇక్కడ చిన్న రాస్తాను. ఓకే, d బై dx ఆఫ్, ఓకే, tan ఇన్వర్స్ x ఫార్ములా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు d బై dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆల్ఫా బై d బై dx ఆఫ్ tan ఇన్వర్స్ x. సో d బై dx tan ఇన్వర్స్ ఆల్ఫా అంటే ఫార్ములా 1 బై 1 ప్లస్ x స్క్వేర్. 1 బై 1 ప్లస్ x స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? d by dx of tan inverse alpha minus d by dx. So tan inverse alpha అంటే 0. ఓకేనా, కాన్స్టెంట్ వాల్యూ. d by dx of constant is 0. d by dx of constant value is 0. Constant. Alpha is nothing but a constant. Okay, constant value is 0. సో అప్పుడు ఏమవుతుంది? d by dx of ఇదంతా ఏమవుతుంది? 0 అవుతుంది అంతా. ఓకే, 0 మైనస్ d by dx 1 by tan inverse x is 1 by 1 plus x square. So minus 1 by 1 plus x square. Okay, ఇప్పుడు dy by dx is equals to minus 1 by 1 plus x square. Minus 1 by 1 plus x square. అంతే. Okay, dy by dx equals to minus 1 by 1 plus x square. Okay, no? Take this. తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే y ఈక్వల్స్ tan ఇన్వర్స్ రూట్ ఓవర్ 1 మైనస్ cos x బై 1 ప్లస్ cos x. ఓకేనా, సో అన్ని ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అప్ టు రేషియోస్ దాకా రిలేటెడ్ ఉన్నాయి ఫార్ములాస్ అన్ని. ఓకేనా, ఎందుకంటే 1 మైనస్ cos x ఫార్ములా ఏంటంటే, ఓకేనా, 1 మైనస్ cos x. యాక్చువల్ 1 మైనస్ cos x ఫార్ములా లేదు, 1 మైనస్ 2x ఉంది. 1 మైనస్, ఓకే, 1 మైనస్ cos 2x. ఓకే, ఏం రాస్తామంటే 2 sin స్క్వేర్ x అని రాస్తాం. ఇక్కడ 2 ఉంటే దీంట్లో హాఫ్. ఓకేనా, ఇది ఫార్ములా, మెయిన్ ఫార్ములా. అదే 1 మైనస్ cos x అంటే ఏం రాయొచ్చు అంటే 2 sin స్క్వేర్. ఇక్కడ 2 ఉంటే రాసాము, సగం రాసాం, హాఫ్. ఇప్పుడు x ఉంది, x హాఫ్ ఎంత? x బై 2. ఓకే, అలాగే 1 ప్లస్ cos 2x ఫార్ములా ఏంటంటే ప్లస్ ఉంటే
ప్లస్ ఉంటే కాస్ వస్తుంది 2 కాస్ స్క్వేర్ ఎక్స్. అదే 2 ఉంది హాఫ్ అయితే ఇక్కడ ఆల్సో మనకి హాఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ is equals to 2 cos square x by 2. 2 cos square x by 2. ఓకేనా? ఓకే, సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ కాస్ లో ఇది 1 మైనస్ కాస్ లో ఇది. ఓకేనా? ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సైన్ బై కాస్ చూడండి, y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఓవర్, okay, 1 minus cos x means 2 sin square x by 2 by 2 cos square x by 2. Okay, 2 cos square x by 2. Then ఇప్పుడు ఏమవుతుందన్న, y is equals to tan inverse, okay, రూట్ కిందకి వస్తుందన్న, రూట్ ఇక్కడ రావాలి. ఓకే, రూట్ మొత్తం వస్తుంది. ఓకేనా? సో y ఈక్వల్స్ tan ఇన్వర్స్ 2 sin square x by 2 2 cos square x by 2. సో ఇప్పుడు ఏం చేస్తుందన్న, ఇక్కడ ఈ2 క్యాన్సిల్ చేయొచ్చు అంతేనా? క్యాన్సిల్ చేసిన తర్వాత ఏమొస్తుంది, y ఈక్వల్స్ టు రూట్ అలానే ఉంటుంది. రూట్ ఇప్పుడు రూట్ ఏం చేస్తాను, నేను స్ప్లిట్ చేస్తున్నాను. రూట్ ని పైన అంటే న్యూమరేటర్ లో స్ప్లిట్ చేస్తున్నాను. న్యూమరేటర్ కి ఈ రూట్ స్ప్లిట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, రూట్ 2 సైన్ స్క్వేర్, సారీ 2 కట్ చేశాను ఇక్కడ 2 కట్ చేశాను. 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 బై రూట్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. దెన్ స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు tan inverse, ఓకేనా, tan inverse sin x by 2 by cos x by 2. ఓకే, sin x by 2 cos x by 2. ఓకేనా, sin x by 2 cos x by 2. ఓకే, మనకు ఫార్ములా ఉంది, sin by cos ఏంటి, tan, అంతేనా? sin by cos is tan. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. sin by cos ఏంటన్నా, sin by cos is tan, అంతేనా? మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం ఫార్ములా ఏంటి, sin theta cos sin theta ఈక్వల్స్ టు tan theta ఈక్వల్స్ టు sin theta బై cos theta. ఓకేనా, tan theta ఈక్వల్స్ టు sin theta బై cos theta. ఇది నేర్చుకున్న ఫార్ములా మనం. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, దీంట్లో tan x by 2 రాసుకోవచ్చు. tan x by 2. అప్పుడు ఈ tan క్యాన్సల్. మనకి ఏమవుతుందన్న, y is equals to x by 2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. y ఈక్వల్స్ x by 2. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ టు x. ఓకేనా, y ఈక్వల్స్ టు x by 2, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు ఏమొస్తుందన్న, dy by dx is equals to, ఓకేనా, డిఫరెన్షియేట్ d by dx of x by 2. ఓకే, d by dx of x by 2. సో ఒక చిన్న ఫార్ములా ఉంది, ఏంటది, d by dx of, ఓకేనా, x పవర్ n. ఫార్ములా ఏంటది, n ఇంటూ x పవర్ n మైనస్ 1. అంతేనా? ఇక్కడ ఏం లేదు అంటే ఇక్కడ 1 పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, dy by dx is equals to, ఓకే, dy by dx of x by 2 కదా, ఫస్ట్ 1 అంటే 1 ఇంటూ x పవర్ 1 మైనస్ 1 by 2. ఓకే, 1 minus 1 by 2, that is dy by dx is equals to 1 into x power 0 by 2. ఓకే, x power 0 అంటే ఎంత, x power 0 equals to 1. Always constant by anything, constant, ఇది కాన్స్టెంట్ అనుకోండి. పవర్ 0 is 1. ఓకే, పవర్ 0 దేనికైనా పవర్ 0 అంటే 1 అంటారు. సో dy by dx is equals to 1 into 1 by 2 is nothing but 1 by 2. So dy by dx is equals to 1 by 2. Okay na, ante. Okay, so dy by dx equals to 1 by 2 answer. Adha, come on, take this.
సో నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే y ఈక్వల్స్ టు సైన్ కాస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, కాస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. ఓకేనా, ఇంక సొల్యూషన్ ఏంటి ఇప్పుడు అంటే ఏం తీసుకోవాలంటే దీన్ని ఫస్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఓకే కాస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు కదా. సో దీన్ని ఏమనుకోవాలంటే మనం ఈ టోటల్ దాన్ని ఈ టోటల్ సపోజ్ ఎక్స్ లా తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ అప్పుడు ఏమవుతుంది y ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అవుతుంది. అంతేనా, సైన్ ఎక్స్ లాగా ఈజీ అవుతుంది అప్పుడు. సో ఇదంతా ఎక్స్ అనుకుందాం. ఓకేనా, ఎక్స్ అంటే y ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ స్క్వేర్ ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ట్రా ట్రీట్ చేస్తే డిఫరెన్షియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, రెస్పెక్ట్ టు ఎక్స్ అప్పుడు ఏమవుతుందన్నా dy by dx is equals to d by dx of okay sin into cos x square. ఓకేనా, cos x square. సో అప్పుడు ఇదంతా ఏమనుకోవాలి x అనుకోవాలి. x అనుకుంటే ఓకే x అనుకుంటే ఇక్కడ ఫార్ములా వస్తున్నాను. ఓకే, x అనుకుంటే ఫార్ములా ఓకే సైడ్ ఫార్ములా వస్తున్నాను. d by dx of sin x is equals to cos x. ఓకే, d by dx of sin x ఫార్ములా ఏంటి, d by dx of sin x is cos x. ఇది ఫార్ములా అంటే sin x ఏమనుకోవాలి cos x అనుకోవాలి. సో అప్పుడు dy by dx is equals to dy by dx equals to cos x. ఓకే, సో dy by dx equals to ఇదంతా x అనుకున్నాం కదా, x ప్లస్ ఏముంది ఓకే ఇక్కడ తీసుకుందాం x is equals to cos x square అనుకున్నాం అంతే. x equals to cos x square అనుకున్నాం. ఇప్పుడు dy by dx of sin x equals to cos x అన్నారు. సో ఏమొస్తుంది cos of x అంటే ఇదే కదా, cos x square, cos x square. దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఏం చేయాలి, డిఫరెన్షియేట్. x ప్లేస్ లో x ఉంటే వదిలేసేయాలి, x ప్లేస్ లో x ఉంటే వదిలేసేయాలి. బట్ x లేదు కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. ఏం చేయాలన్నా డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా, x ప్లేస్ లో sin x ఒకటి ఉంటే వదిలేసేయండి. x ప్లేస్ ఇంకా ఎక్స్ట్రా ఏమున్నా మళ్ళీ ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. x ప్లస్ ఎక్స్ట్రా ఏముంది x ఈక్వల్స్ cos x స్క్వేర్, మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది dy by dx is equals to cos into cos x square into differentiate మళ్ళీ dy by dx of cos x square. ఓకేనా, x ప్లేస్ లో x ఉంటే వదిలేసేయండి. ఓకేనా, దీని ఏం చేయని అవసరం లేదు. x కాకుండా ఓకేనా x ప్లేస్ ఇంకా ఎక్స్ట్రా ఏమున్నా ఏం చేయాలి, ఇంకా ఎక్స్ట్రా ఏముంది x ప్లేస్ లో cos x స్క్వేర్ ఉంది, మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. దాన్ని ఏమంటే ఇన్నర్ డెరివేటివ్ అంటాం. ఇన్నర్ డెరివేటివ్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు dy by dx ఈక్వల్స్ టు cos స్క్వేర్ x స్క్వేర్ బై dy by dx ఆఫ్ cos స్క్వేర్ x స్క్వేర్. ఓకేనా, లేదంటే ఫార్ములా dy by dx of x is equals to cos x into okay cos x into okay cos x into మళ్ళీ d by dx of x అని రాసుకో. ఓకేనా, బెటర్. ఇది ఫార్ములా d by dx of sin x equals to cos x into d by dx of x. ఓకేనా, d by dx of x. ఇక x ఏముంది ఇక్కడ, ఫార్ములా ఏమొచ్చింది cos x into cos x ఓకే ఇంటూ d by dx of ఇక్కడ టచ్ చేస్తున్నాము. ఓకే, సో dy by dx ఈక్వల్స్ cos x into cos x, x అంటే ఇది అంతేనా, x ప్లస్ ఇది వచ్చింది, x అంటే ఇది ఓకే ఇంటూ dy by dx of cos x, dy by dx of x అంటే cos x, x ప్లస్ cos x కదా అంతే. ఇది రాసుకున్నాం ఫార్ములా dy by dx of sin x ఈక్వల్స్ టు cos x into dy by dx of x. ఓకే, అన్ని ఫార్ములా చేంజ్ చేసుకోండి. ఓకే, dy by dx of sin x ఈక్వల్స్ టు dy by dx of cos x into dy by dx of మళ్ళీ x మళ్ళీ డెరివేటివ్ చేయాలి. x ప్లస్ ఏముంటుంది మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఓకేనా, కామన్. ఇప్పుడు dx ఏమొస్తుంది dy by dx is equals to cos x into cos into cos square cos x square into d by dx of cos square x. d by dx of cos square x అంటే ఏమనుకోవాలంటే ఫస్ట్ మళ్ళీ ఇక్కడ దీని ఏమనుకోవాలి అంటే cos square x కి ఫార్ములా ఏనన్నా d by dx of cos x కి మాత్రమే ఫార్ములా ఉంది. ఓకే, d by dx of cos x మాత్రమే ఫార్ములా ఉంది, cos square x కి లేదు. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే మొత్తం ఓకేనా, ఇదేమవుతుంది ఓకే cos ఓకే
ఇదంతా ఏమవుతుంది అంటే ఎక్స్ అయిపోతుంది. ఏమవుతుంది? ఎక్స్. ఓకేనా? ఆల్రెడీ ఎక్స్ ఉంది. డి బై ఎక్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ ఫార్ములా ఉంది ఇక్కడ. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఏంటంటే మళ్ళీ ఎక్స్ ప్లేస్ లో మళ్ళీ ఏం చేయాలి అంటే, ఓకేనా, ఎక్స్ ప్లేస్ లో మళ్ళీ ఫార్ములా కాస్ ఎక్స్ స్క్వేర్. యాక్చువల్ మాకు ఫార్ములా ఏముందంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఓన్లీ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మాత్రమే ఉంది. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటంటే మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో d by dx of cos x equals to minus sin x into again d by dx of x. ఓకే, సో ఇప్పుడు x ప్లస్ ఏముంది ఇక్కడ? x ప్లస్ లో ఎక్స్ట్రా ఏముంది? x స్క్వేర్ ఉంది. సో x స్క్వేర్ ఏమనుకోవాలి మనం? x అనుకోవాలి. అర్థమవుతుందా? సో సైడ్ రాసుకోండి, x is equals to x స్క్వేర్ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఏమనుకున్నాం అంటే x ప్లస్ లో x equals cos స్క్వేర్ x తీసుకున్నాం. సో సైన్ ప్లేస్ లో x తీసుకున్నాం. ఇక్కడ x ప్లస్ ఏమవుతుంది? x స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే మనకి ఫార్ములా dy dx ఆఫ్ cos x మాత్రమే ఉంది, cos స్క్వేర్ x కి లేదు. అందుకే dy dx cos x ఈక్వల్స్ టు మైనస్ sin x బై dy dx ఆఫ్ x. సో అప్పుడు ఏమవుతుంది? మైనస్ sin x. x అంటే ఏం తీసుకున్నాం? x స్క్వేర్. ఓకేనా? x స్క్వేర్. అగైన్ ఏం చేయాలి? డిఫరెన్షియేట్. ఓకే, dy dx ఆఫ్ x. మళ్ళీ dy dx ఆఫ్ x అంటే ఏంటి? x అంటే x స్క్వేర్. ఓకే, అర్థమవుతుందా క్లియర్ గా? ఓకే, ఇప్పుడు dy బై dx is equals to ఫస్ట్ cos. ఓకేనా? cos ఇంటూ cos x స్క్వేర్. ఓకే, cos x స్క్వేర్ ఇంటూ మైనస్, ఓకే, సో ఈ ఫార్ములా ఇక్కడ రాస్తాను. dy x ఆఫ్ cos స్క్వేర్ x అంటే కింద రాస్తాను ఫార్ములా, ఈజీ ఉంటుంది అప్పుడు. ఇక్కడ రాస్తాను చూడండి. dy బై dx ఆఫ్ cos x is equals to minus sin x into dy బై dx ఆఫ్ x మళ్ళీ. ఓకేనా? సో ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. ఓకేనా? ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? dy బై dx ఆఫ్ cos x ఇంటూ ఈ ఫార్ములా ప్రకారం dy బై dx ఆఫ్ cos x అంటే ఇది cos స్క్వేర్ x అంటే sin స్క్వేర్ x. x ప్లేస్ లో ఇక్కడ ఏముంది? x ప్లేస్ లో x స్క్వేర్ ఉంది. మళ్ళీ dy బై dx ఆఫ్ x స్క్వేర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మైనస్ sin x స్క్వేర్ ఇంటూ dy బై dx ఆఫ్ x స్క్వేర్. x స్క్వేర్ అంటే ఏంటి? ఫార్ములా ఎక్స్పోనెంట్ ఫార్ములా. దట్ ఈస్ ఎక్స్పోనెంట్ అంటే n ఇంటూ x పవర్ n minus 1. ఓకేనా? n minus 1. That is dy by dx is equals to cos into cos x square minus sin x square into 2x. 2 minus 1 is 2x. Okay, 2x. Then dy by dx is equals to minus 2x minus 2x cos x square into sin x square. Okay, cos minus 2x into cos x square sin square x. Okay, అంతే, ఇది ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? టేక్ దిస్. సో ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాం మనం, దీనికి ఈ ఫార్ములా వాడడం. ఓకేనా?
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెవెంత్ క్వశ్చన్. y ఈక్వల్స్ టు సీకెంట్ ఇన్వర్స్ 1/2x² minus 1. ఓకే, సెవెంత్ బిట్ ఫస్ట్ లో సెవెంత్ 1 5 6. ఓకే, సో 1 ఇప్పుడు సీకెంట్ అంటే ఏం చేయాలి? మన చిన్న ఫార్ములా ఉంది, ఏంటిది? సీకెంట్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, 1/cos థీటా రాసుకోవచ్చు కదా. 1/cos థీటా అని సీకెంట్ థీటా రాసుకోవచ్చు. ఓకేనా, సో 1 ఇప్పుడు సీకెంట్ ఫార్ములా లేదు కాబట్టి ఏం రాయొచ్చు మనము? x ప్లేస్ లో, ఓకేనా, x ప్లేస్ లో ఓకేనా, x ఈజ్ ఈక్వల్స్ టు cos థీటా తీసుకుంటే దెన్ థీటా ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ x అంతే కదా. సో థీటా కావాలి. ఓకే, థీటా ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ x. ఎందుకు? అగైన్ cos థీటా ఈజ్ ఈక్వల్స్ టు x. ఓకే, దెన్ cos కంప్లీట్ చేస్తే ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్స్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ x. ఓకే, థీటా ఈక్వల్స్ cos ఇన్వర్స్ x అవుతుంది. x ఈక్వల్స్ cos తీసుకుంటున్నా, cos థీటా ఈక్వల్స్ టు x అనుకుంటే థీటా ఈక్వల్స్ ఏమవుతుంది? cos ఇన్వర్స్ x అవుతుంది. సో దీని ప్లేస్ లో ఫస్ట్ ఏం చేయాలి మనం? x ఈక్వల్స్ టు cos సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ y ఈక్వల్స్ టు secant ఇన్వర్స్, ఓకే, y ఈజ్ ఈక్వల్స్ టు secant స్క్వేర్ బై 1/2 cos square x, 2 cos square theta, not x, 2 cos square theta minus 1. ఓకే, అప్పుడు 2 cos square theta minus 1 ఫార్ములా ఏంటి? ఓకేనా, మనకు ఫార్ములా ఉంది ఏంటంటే 2 cos square theta minus 1. ఓకే, 2 cos square theta minus 1 ఈజ్ ఫార్ములా ఏంటంటే cos 2 theta. ఓకేనా, మరి ట్రిగ్నోమెట్రిక్ మనకి వచ్చింది. ఎలా వచ్చింది సార్ అంటే ఏం కొత్తగా ఏం చేయలేదు. ఓకేనా, ఈ మైనస్ ఇది పంపించాం అనుకోండి. ఓకే, మనకు ఒక ఫార్ములా ఉంది. ఫస్ట్ చెప్పాను ఇప్పటిదాకా. ఎలా చెప్పాను? ఒక ఫార్ములా చెప్పాను, 1 + cos 2 theta is equals to 2 cos square theta అనే ఫార్ములా చెప్పాను అంత ముందు సమయంలో. ఇక్కడ 2 theta ఉంటే ఇక్కడ theta ఉంటుంది, అంతేనా? చెప్పాను. ఇప్పుడు ఈ ప్లస్ ఇటు పంపిస్తే ఏమవుతుంది? cos 2 theta. ఓకేనా, ప్లస్ పంపిస్తే ఏమవుతుంది? ఈ ప్లస్ అనేది ఇక్కడ నుంచి పంపించేసినాం అనుకోండి. cos 2 theta is equals to 2 cos square theta minus 1 అవుతుంది, అంతేనా? 2 cos square theta minus 1 అవుతుంది. ఓకే, cos 2 theta equals to 2 cos square theta minus 1. ఇది మెయిన్ ఫార్ములా. 1 + cos 2 theta equals to 2 cos square theta. ఇది మెయిన్ ఫార్ములా. ఓకే, దిస్ ఈస్ మెయిన్ ఫార్ములా. ఓకేనా, ఈ ప్లస్ పంపించేస్తే మైనస్ అవుతుంది. 2 cos square theta మైనస్ అవుతుంది. 2 cos square theta minus 1, అంతేనా? ఆ ఫార్ములా ప్రకారం ఏంటిది? cos 2 theta. ఓకే, cos 2 theta. ఓకే, cos 2 theta. ఇప్పుడు ఎలా చేంజ్ చేయొచ్చు? y is equals to secant inverse 1 సో 2 cos square theta minus 1 అంటే ఏం రాయొచ్చు మనం? 2 cos theta రాయొచ్చు, అంతేనా? బై cos 2 theta. ఓకే, cos 2 theta. దీని ప్రకారం ఏం రాయొచ్చు? ఓకే, 1/cos theta ఈక్వల్స్ ఏంటి వస్తుంది? 1/cos theta ఈక్వల్స్ టు secant theta. ఈ ఫార్ములా ప్రకారం cos theta secant theta ఈక్వల్స్ టు 1/cos theta, అంతేనా? సో ప్రకారం రాస్తున్నాను, secant theta is equals to 1/cos theta. ఓకే, సో ఇప్పుడు 1/cos theta రాసుకోవచ్చు, secant theta రాసుకోవచ్చు. సో దట్ ఈస్ y is equals to secant inverse, ఓకే, secant 2 theta, secant 2 theta అంతే కదా. 1/cos అయితే ఏం రాసుకోవచ్చు? secant రాసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా secant 2 theta is equals to 1/cos 2 theta రాసుకోవచ్చు, అంతేనా? ఇప్పుడు secant కట్ మిగిలిందేనా? y ఈక్వల్స్ టు 2 theta. y ఈక్వల్స్ 2 theta మిగిలింది. y ఈక్వల్స్ టు 2 theta. theta ప్లస్ ఏం చేయాలి మనం? y ఈక్వల్స్ టు theta ప్లస్ లో cos 2 into cos inverse x. cos inverse x. ఇప్పుడు దీన్ని రిఫైన్ చేద్దాం. differentiate
with respect to x, with respect to x. అప్పుడు ఏమవుతుంది dy by dx is equals to 2 into dx of cos inverse x, cos inverse x. ఓకే dy by dx of cos inverse x. అప్పుడు ఏమవుతుంది అన్న మనకు ఒక ఫార్ములా ఉంటుంది ఇక్కడ అంతేనా. ఫార్ములా ప్రకారం dy by dx of cos inverse x ఫార్ములా ఏంటి -1 by root over 1 minus x square. ఇది ఫార్ములా dy by dx of cos inverse x ఫార్ములా ఏంటి -1 by root over 1 minus x square. That is dy by dx is equals to 2 into -1 by root over 1 minus x square. 1 minus x square. Okay, 1 minus x square. So that is dy by dx is equals to -2 by root over 1 minus x square. So this is the main formula. So dy by dx equals to -2 by root over 1 minus x square. I can answer. Okay, now come on, take this. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సొల్యూషన్ ఫర్ దిస్ ఇస్ అంత క్వశ్చన్ ఏంటన్నా అంటే y ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ e పవర్ -6. ఓకేనా నా ఫోటో అంటే ఎట్లా ఫీల్ అవ్వకండి, ఏం కాదు. ఓకేనా నా వాయిస్ ఇంపిస్తే చాలు, దట్ ఈస్ ఓకే. ఓకే డోంట్ ఫీల్ సరే అనేసి వై బికాస్ ఇక్కడ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ లేదు, అందుకే మా స్పేస్ వదిలేస్తే ఇక్కడ అంతకన్నా మొత్తం క్లియర్ అనిపిస్తుంది రూమ్ లో బయట. ఓకేనా సో బోర్డు చిన్న లేదు, పెద్దగా ఉంది, సో సఫిషియంట్ లేదు ప్లేసెస్. ఓకే సో అందుకే y ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్, ఓకే y ఈక్వల్స్ టు సైన్ tan ఇన్వర్స్ e పవర్ -x అని పెట్టుకున్నాం. ఓకేనా సో ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ e పవర్ -x. ఓకే దీనంతా ఏమనుకోవాలన్నా, దీనంతా మనం x అనుకోవాలి. ఏమనుకోవాలి x. ఓకే ఏమైనా x, ఇదంతా x అనుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే ఫార్ములా ఏం చెప్పాను కదా, ఇదంతా x లాగా తీసేయాలి. ఓకే అండ్ మోర్ ఓవర్ నాకు ఏదో టెక్స్ట్ బుక్ ఉంది, మీద ఏం లేదు. ఓకే ఓకేనా టెక్స్ట్ బుక్ నుంచి ప్రాబ్లం చెప్తా ఉన్నాను. ఓకేనా సో y ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ e పవర్ x. ఓకే దానికి ఏమనుకోవాలన్నా x అనుకోవాలి. మనం x అనుకుంటే ఏమవుతుంది y is equals to sin of tan inverse e power -x. ఓకే ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, అప్పుడు ఏమవుతుందన్నా dy by dx is equals to d by dx of sin of tan inverse e power -x. Okay, dy by dx equals to dy by dx of sin tan inverse e power -x. Okay, so actual formula ఏందన్నా ఇవాళ ఫార్ములా. ఓకే యాక్చువల్ గా సైడ్ రాస్తాను, d by సైడ్ రాస్తాను ఫార్ములా d by dx of ఓకే sin x is equals to cos x into d by dx of x, ఇది ఫార్ములా. ఓకే ఇది ఫార్ములా d by dx of sin of x. కింద రాద్దాం, పైన ఇక్కడ సైడ్ కనుక కింద రాసేస్తే అయిపోతుంది, క్లియర్ ఉంటుంది. సో ఇది పెట్టేసుకోండి. ఓకేనా ఇక మనం చేసేదానికి ఏంటంటే ఫార్ములా d by dx of ఓకే sin x is equals to formula cos x into okay d by dx of x. okay so d by dx of x ఇది ఫార్ములా మనకి.
ఓకేనా, మనకు కావాల్సిన ఫార్ములా ఇది. dy dx of sin x ఈక్వల్స్ టు cos x ఇంటూ dy dx of x. ఓకేనా, ఇదంతా x అనుకోవాలి అప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, నా ఓకేనా, now dy by dx equals to dy by dx. ఓకేనా, ఇది క్వశ్చన్, దీన్ని సాల్వ్ చేయాలి. ఇది ఫార్ములా sin dy by dx of sin x equals to cos x into dy by dx of x. ఓకేనా, సో now that equals to dy by dx equals to dy by dx of sin x. ఇదంతా ఏమనుకోవాలన్నా x అనుకోవాలి. ఓకేనా, ఇదంతా ఏమనుకోవాలి x అనుకోవాలి. sin x, that is cos x, cos of tan inverse e power minus x. Okay, into again d by dx of x. X అంటే ఇదంతా x కదా నాన్న, ఇదంతా x. సో d by dx of tan inverse e power minus x, e power minus x. అప్పుడు ఏం రాసినాను, dy by dx is equals to cos of, okay, tan inverse e power minus x into d by dx of x, tan x, tan inverse x. ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి, మళ్ళీ tan లో దీన్ని కూడా x అనుకోవాలి. ఓకేనా, tan inverse x, దీన్ని x అనుకోవాలి ఇప్పుడు. ఓకేనా, సో మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా, ఫార్ములా ఏంటి, d by dx of tan inverse x is equals to, what is the formula, 1 by 1 plus x square, 1 by 1 plus x square formula. సో ఇప్పుడు x ప్లస్ ఏముంది, e power x ఉంది, ఇంటూ, ఓకే, 1 by 1 plus x square into again d by dx of x. ఓకేనా, x ప్లస్ ఏముంటే మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, d by dx of tan inverse x ఫార్ములా ఏంటన్నా, 1 by 1 plus x square into d by dx of x. ఓకేనా, టెక్స్ట్ బుక్ లో ఇక్కడ దాకా ఉంటుంది, నేను ఓన్ ఫార్ములా ఇది. ఓకేనా, ఇక్కడ దాకా టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. d by dx of tan inverse x equals to 1 by 1 plus x square. బట్ నేనేం క్రియేట్ చేసిన అంటే d by dx of tan inverse x is equals to 1 by 1 plus x square into, ఓకేనా, into d by dx of x. ఓకేనా, నేను క్రియేట్ చేశాను ఇది. ఓకేనా, మీకు అర్థం కానికి, x ఉంటే ఓకే, x లేకపోతే మనం డిఫరెన్షియేట్ చేయాలి కదా అలా. సో ఇప్పుడు d by dx of tan inverse x అంటే ఏంటన్నా, 1 by 1 plus x square into 1 by 1 plus x square. x అంటే ఏంటన్నా, e power x, e power minus x whole square, e power minus x whole square into again మళ్ళీ again by into dy by dx of e power minus x. Okay, dy by dx of e power minus x. Okay na, so అప్పుడు ఏమవుతుంది, dy by dx is equals to cos of, okay, tan inverse e power minus x, e power minus x into 1 by 1 plus e power minus x square అవుతుంది. అంతేనా, మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎలా సార్ అంటే ఇంకో చిన్న ఫార్ములా ఉంటుంది, ఏంటిదంటే a పవర్ m ఇంటూ a పవర్ m హోల్ పవర్ n. మనకి ఎక్స్పోనెన్షియల్ వస్తుంది, చిన్నప్పుడు 8th క్లాస్ లో వస్తుంది ఎక్స్పోనెన్షియల్. దట్ ఈస్ ఫార్ములా a ఇంటూ a పవర్ m ఇంటూ n, m ఇంటూ n ఎక్స్పోనెన్షియల్ వస్తుంది. ఈ రెండు ఇంటూ చేయాలి, అలా x ఇంటూ ఇది x స్క్వేర్. ఓకే, x ఇంటూ 2 అని రాయద్దు. ఓకేనా, x స్క్వేర్. ఓకే, సో ఈ పవర్ x, ఓకే, x స్క్వేర్ వచ్చింది. ఓకేనా, సో ఇంటూ 2 a పవర్ m ఇంటూ స్క్వేర్, దీనికి వచ్చేస్తుంది x స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఫినిష్డ్. ఓకే, సారీ, ఇక్కడ a పవర్ m ఇంటూ హోల్ పవర్ n ఈక్వల్స్ a పవర్ m ఇంటూ n, m ఇంటూ n అంటే e పవర్ 2x అవుతుంది. ఓకేనా, m ఏమో x ఇంటూ 2x అవుతుంది, 2x. ఓకే, 2x ఇంటూ అగైన్ dy by dx ఆఫ్ x ప్లస్ లో ఏముంది, x ప్లస్ లో e పవర్ x ఉంది. ఓకేనా, ఫార్ములా dy by dx ఆఫ్
e power minus x. Okay, d by dx of e power x. E power x వస్తుంది ఫార్ములా. d by dx of e power x is equals to e power x into again d by dx of x. అన్నిటికీ అంతే. d by dx of e power x equals to e power x into d by dx of x. ఓకేనా? సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది? e power minus x into okay d by dx of x minus x. ఎందుకంటే x ప్లస్ ఏమో మైనస్ ఉంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ కదా మళ్ళీ ఫార్ములా. ఓకేనా, మర్చిపోకండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమవుతుందా? d by dx of e power x అంటే e power x ఆన్సర్ వచ్చింది. ఓకేనా, ఇంటూ అగైన్ మళ్ళీ ఏం చేయాలి? d by dx of x. d by dx of x, x ప్లస్ ఏముంది? మైనస్ x ఉంది, మైనస్ x రాస్తున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? dy by dx is equals to cos of okay tan inverse e power minus x okay into 1 by 1 plus e power 2x okay e power 2x e power 2x into e power minus x into d by dx of x అంటే 1. d by dx of x is 1 into minus 1. d by dx x is 1 కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1. ఓకే, ఇప్పుడు మొత్తం అయితే ఏమవుతుంది? దెన్ dy by dx is equals to cos of tan inverse e power minus x okay e power minus x into minus e power minus x by 1 plus e power minus 2x. okay, ఇది లాస్ట్ ఫార్ములా. దిస్ ఇస్ ద ఫైనల్ ఫార్ములా. మనకు వచ్చిన ఆన్సర్ ఇది. ఓకే, సో ఫార్ములా కాదు, లాస్ట్ మనకు వచ్చిన ఆన్సర్ ఇది. సారీ, dy by dx equals to cos of tan inverse e power minus x into minus e power x. ఎందుకంటే 1 into e power x is e power x. అది minus e power x into minus x by 1 plus e power 2x. ఓకే, కమ్ ఆన్ టేక్ దిస్. తీసుకున్నాం ఇది. So next second bit, differentiate f of x with respect to g of x అంటే నాన్న. ఓకేనా, సో f of x ఇచ్చారు, g of x ఇచ్చారు, ఈ నుండి డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు f of x విత్ రెస్పెక్ట్ టు g of x చేయాలి. ఓకేనా, చేయండి. చేద్దాం, సపరేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, f of x is equals to e power x. okay, f of x equals to e power x. so differentiate, ఎందుకంటే ఈజీ ఉంది, ఇంకేం లేదు కదా, డైరెక్ట్ మార్చుకునే గేమ్ లేదు, చేంజ్ చేయడానికి అవసరం లేదు. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నాన్న. సో అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, దీని ఏమంటున్నాను? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటారు డిఫరెన్షియేట్ చేయమంటే. ఓకే, సో లేదంటే మన ఓన్ లాంగ్వేజ్ రాసుకుందాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఓకే, అప్పుడు dy dx of f of x అంటే ఏంటన్నా? f dash of x. f dash of x is equals to d by dx of e power x. ఫార్ములా ఉంది, d by dx of e power x. d by dx of e power x is equals to e power x into d by dx of x. ఓకే, ఇది ఫార్ములా అన్న. ఓకేనా, ఇది ఫార్ములా. d by dx of e power x equals to e power x into d by dx of x. okay, so that is
e power x into, okay, d by dx of x. Okay, so after f dash of x is equals to e power x into 1, that is f dash of x is equals to e power x. Okay, f dash of x equals to e power x. Finished. Next one మనకి ఏం కావాలన్నా g of x కావాలి. g of x is equals to root x. root x. Okay, differentiate చేద్దాం ఇప్పుడు. differentiate with respect to x, with respect to x, then d by dx of g of x, okay, d by dx of g of x is equals to, okay, d by dx of root x, root x, okay, d by dx of root x. Okay, so that is root x ఫార్ములా ఏంటంటే, ఓకే, root x ఫార్ములా ఏంటంటే d by dx of root x ఫార్ములా ఏంటి అంటే 1 by 2 root x, 1 by 2 root x into d by dx of x. ఓకే, ఇది root x ఫార్ములా. d by dx of d by dx of root x ఫార్ములా. d by dx of root x equals to 1 by 2 root x into d by dx of x. Okay, so if g dash of x equals g of x equals g dash of x, that equals to d by dx of root x equals to the formula. Okay, 1 by 2 root x into d by dx of x. Okay, d by dx of x, then g dash of x is equals to 1 by 2 root x into d by dx of x అంటే ఎంత నాన్న, d by dx of x is 1 నాన్న, ఓకేనా, 1 into 1, then g dash of x is equals to 1 by 2 root x, g dash of x equals to 1 by 2 root x. ఓకేనా చిన్న, g dash of x 1 by 2 root x. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే విత్ ఎక్స్పెక్ట్ టు g dash కాబట్టి f dash of x by g dash of x రాయాలి. f dash of x is equals to, okay, f dash of x by g dash of x. What is f dash of x nana? E power x by g dash of x, 1 by, okay, 2 root x, 1 by 2 root x. Okay, అప్పుడు 1 by 2 root x అంటే ఇది పైకి వెళ్ళిపోతుంది. ఓకే, 1 by 2 root x. ఓకే, ఇది పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందా, f dash of x by g dash of x is equals to, ఓకే, పైకి వెళ్ళిపోతే e power x into 2 root x అవుతుంది, 2 root x by 1, then f dash of x by g dash of x is equals to 2 into x, 2 into root x into e power x. Okay, this is the formula. F dash of x is equals to, f dash of x by g dash of x is equals to 2 into root x into e power x. Okay, come on, take this. ఓకే, అలా తీసుకోవాలి అంతే. సో సింపుల్, ఏం లేదు ఫార్ములా ఇక్కడ. ఓకేనా, టెక్స్ట్ బుక్ లో మాత్రం ఇక్కడ దాకా ఉంటుంది. నేను ఎక్స్ట్రా ఫార్ములా ఇచ్చాను, d by dx of e power x అంటే e power x ఏ ఉంటుంది. బట్ నేను కనుక్కున్న ఫార్ములా అంటే నేను ఓన్లీ డిరైవ్ చేశాను, d by dx of e power x ఈక్వల్స్ టు e power x ఇంటూ d by dx of x అని రాసుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకే, so now second question nana, f of x is equals to e power sin x, g of x equals to sin x. Okay, differentiate చేద్దాం ఇప్పుడు. So f of x is equals to
e power sin x. Okay, now differentiate with respect to x, then d by dx of f of x is equals to d by dx of e power sin x, then d by dx of f of x అంటే ఏంటిది మనం f dash of x is equals to okay d by dx of sin x. ఒక చిన్న ఫార్ములా ఉంటుంది ఏంటది d by dx of e power x is equals to e power x into d by dx of x. ఇది చిన్న ఫార్ములా మనకి. ఓకే, సో d by dx of e power x, ఓకేనా, d by dx of e power x equals to e power x into d by dx of x అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఈ sin x ఏమనుకోవాలి మనం, we will treat them as x లా ట్రీట్ చేయండి. x లాగా అనుకుంటే d by dx of e power sin x ఏమవుతున్నాను, e power sin x into d by dx of sin x, sin x అవుతుంది. ఓకేనా, సో అప్పుడు f dash of x is equals to e power sin x into మనకి ఫార్ములా తెలుసు d by dx of sin x, ఫార్ములా ఏంటన్నా, that is cos x into okay cos x into d by dx of x. ఓకేనా, ఇది ఫార్ములా. సో ఇప్పుడు d by dx of sin x equals to cos x into d by dx of x. అప్పుడు f dash of x is equals to e power sin x into cos x into d by dx of x. X ఎంత 1. ఓకే, 1. Then f dash of x is equals to e power sin x into cos x, ఇది f dash of x formula, f dash of x. సో ఇప్పుడు ఏం చేయాలన్నా, g dash of x, g of x equals to sin x, differentiate చేయాలి. ఇప్పుడు differentiate okay with respect to x. okay, అప్పుడు g dash of x is equals to d by dx of sin x, okay, that is g dash of x is equals to d by dx of sin x అంటే ఏం చెప్పానన్నా, cos x into dx of x. అప్పుడు ఏమవుతుందన్న, g dash of x is equals to cos x into d by dx of x is 1, then d dash of x equals to cos x. ఓకే, సో g of x వచ్చింది, f dash of x వచ్చింది, అండ్ g dash of x వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, f dash of x by g dash of x, that is e power sin x into cos x by cos x. ఇప్పుడు cos x cancel, then f dash of x by g dash of x is equals to e power sin x, okay. So f dash of x by g dash of x is equals to e power sin x. అంతేనా, డన్. ఓకే, ఆన్సర్ ఇంతే తీసుకున్నాను. సో మీకు దాంట్లో అడుగుతారు, దేంట్లో ఎంసెట్ క్వశ్చన్ అడుగుతారు. ఎలా అడుగుతారు ఎంసెట్ లో, f dash of x by g dash of x is equals to f of x, is it true అని అడుగుతారు. అంతేనా, is it true. ఓకే, f dash of x by g dash of x equals ఎంత వచ్చింది, e power x అంటే ఏంటన్నా
ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఓకేనా, ఎంసెట్ క్వశ్చన్ ఇది, ఎంసెట్ బిట్. ఓకే, f dash of x by g dash of x equals to f of x, that is MZ bit. Okay, come on, MZ question bit. Okay, that's it. అంటే అన్నిటికీ రాదు, కొన్నిటికి ఇలా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా వస్తుంది అంతే, అన్నిటికీ రాదు. ఓకేనా, అన్నిటికీ రాదు, కొన్నిటికి మాత్రం వస్తుంది. ఓకే, ఈ బిట్కి ఇట్లా వచ్చేస్తుంది, ఒక్కోసారి అడుగుతారు అలా. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలన్నా, మనం చెప్పాను కదా tan ఇన్వర్స్ లో అంటే ఇప్పుడు సారీ ఫార్మ్ తప్పే చెప్పాను అంతకుముందు ఫస్ట్ సమ్ లో. ప్లీజ్ డోంట్ మైండ్. అంటే ఏం చెప్పానంటే నేను tan 2θ ఈక్వల్స్ టు ఓకేనా 1 ప్లస్ 1 మైనస్ అని చెప్పాను. ఓకేనా, 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అని చెప్పాను. ఇది కాదు, ఇది తప్పు, సారీ, ఈ ఫార్మ్ లో తప్పు. దీని ఫార్మ్ లో ఏంటంటే యాక్చువల్ గా tan 2θ కి ఇది కాదు, 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ కాదు ఫార్ములా, సారీ. సో ఏంటి ఫార్ములా అంటే 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ, ఇది ఫార్ములా. tan θ ఈక్వల్స్ టు 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఓకేనా, అదే సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో సైన్ అంటే sin 2θ ఈక్వల్స్ టు 2 tan θ బై 1 మైనస్ tan square theta, 1 minus tan square theta. ఓకేనా, ఓకే. అదే ఒకవేళ cos లో రాయాలంటే cos 2θ ఈక్వల్స్ టు ఓకే 1 ఏమొస్తుంది 1 ప్లస్ tan square theta బై 1 మైనస్ tan square theta. ఓకేనా, cos లో రాయాలంటే cos 2θ రాయాలంటే. ఓకేనా, అప్పుడు sin బై cos కదా, sin బై cos అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఈ రెండు మిగులుతాయి. అదే ఇక్కడ ఫార్ములా. ఓకే, sin బై కాస్ అన్న tan రాయాలంటే sin బై కాస్ కదా, అప్పుడు ఈ కింద డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ మిగులుతుంది. అదే సైన్ ఫార్ములా అంటున్నాను. సో ఇప్పుడు tan ఇన్వర్స్ రాయాలంటే tan రావాలి ఇక్కడ, అంతేనా. tan ఇన్వర్స్ tan కట్ అయిపోతుంది. ఇక్కడ సైన్ కావాలంటే సైన్ రావాలి, ఇక్కడ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఈ మూడు ఫార్ములాలు ఏమున్నాయి, θ ఈక్వల్స్ టు 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అంటే దీనికి సూట్ అవుతుంది. ఇక్కడ కూడా 2 tan θ బై 1 ప్లస్ 1 మైనస్ tan స్క్వేర్ θ అంటే దీనికి సూట్ అవుతుంది. సో ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ యూజ్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ f of x is equals to ఓకేనా, ఎక్స్ప్రెస్ ఏం పెట్టాలను, ఎక్స్ప్రెస్ tan θ పెట్టండి. x is equals to tan θ పెడితే x equals to tan θ పెట్టుకుంటే ఏమవుతుంది, f of x is equals to tan inverse ఓకే 2 tan θ by 1 plus tan square theta, 1 plus tan square theta. సో ఇప్పుడు f of x equals to tan inverse 2 tan θ by 1 plus tan square theta. ఓకేనా, సో అప్పుడు ఏం రాసుకొచ్చానా మనం దీని ప్లేస్ లో f of x is equals to tan inverse okay tan inverse 2 tan θ by 1 plus tan square theta అంటే 2 tan by 1 plus tan square అంటే ఏంటన్నా tan 2 theta ఓకేనా tan 2 theta కన్నయ్య tan క్యాన్సిల్ నాన్న ఓకే then f of x is equals to 2 theta f of x equals to 2 theta ఓకేనా సో ఇప్పుడు మనం x ఈక్వల్స్ ఏం తీసుకున్నాం tan theta తీసుకున్నాం theta కావాలంటే ఏం చేయాలి మనం ఇప్పుడు ఓకే tan theta is equals to x ఓకే ఇటు పంపించేసి ఏమవుతుంది theta is equals to tan inverse x theta equals to tan inverse x సో theta ప్లస్ ఏం రాయాలన్నా tan inverse x రాయాలి ఓకే సో f of x is equals to 2 into tan inverse x then
f of x equals to 2 tan inverse x. 2 tan inverse x. Okay, f of x equals to tan inverse x. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుందన్నా? డిఫరెన్షియేట్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది? f dash of x is equals to 2 into d by dx of tan inverse x. Tan inverse x. So f dash of x is equals to 2 into tan inverse x and formula ఉంది. ఏంటన్న ఫార్ములా మనకి tan inverse x ఫార్ములా 1 by 1 plus x square. అంతేనా? tan inverse x ఫార్ములా ఏంటి? 1 by 1 plus x square. So f dash of x is equals to 1 into 2 2 by 1 plus x square, that is f dash of x. So f dash of x equals to 2 by 1 plus x square. Okay na? ఇప్పుడు మనం ఏం అనుకోవాలి? g dash of x అనుకోవాలి. So g of x is equals to sin inverse 2 tan theta by 1 minus tan square theta. So g of x is equals to sin inverse. So 2 tan theta by 1 minus tan square theta అంటే ఫార్ములా ఏంటన్నా? 2 tan theta by 1 minus tan square theta అంటే sin 2 theta ఫార్ములా. ఓకేనా? సేమ్ అప్పుడు sin 2 theta, then sin cancel. So g of x is equals to 2 theta. Okay, g of x equals to 2 theta. ఇప్పుడు ఏంటన్నా? g of x 2 theta అంటే ఇప్పుడు రాసినాను. ఓకేనా? x ప్లస్ ఏముంది? g of x is equals to 2 into x ప్లస్ ఏముందన్నా? x equals to tan inverse x. Tan inverse x. then ఇప్పుడు ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ with respect to x. Okay, అప్పుడు ఏమవుతుంది? g dash of x is equals to 2 into dy dx of tan inverse x. Tan inverse x. అప్పుడు g dash of x is equals to 2 into 1 by 1 plus x square. So g dash of x is equals to 2 by 1 plus x square. ఇది g dash of x. ఓకే, f dash of x వచ్చింది, g dash of x వచ్చింది. ఓకే, f dash of x, g dash of x. ఇప్పుడు ఏం చేయాలి? రెండింటిని డివైడ్ చేయాలి. అంతేనా? రెస్పెక్ట్ కదా. ఓకే, రబ్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ రబ్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలి? f dash of x by g dash of x is equals to, what is f dash of x? F dash of x is equals to 2 by 1 plus x square by g dash of x ఎంతనా? అది కూడా 2 by 1 plus x square. ఓకే, ఓకే, ఇది మొత్తం క్యాన్సల్. సో మనకు వచ్చే ఆన్సర్ ఇప్పుడు g dash of x by f dash of x by g dash of x equals to 1 ఆన్సర్. ఎంత వస్తుంది? 1. అంటే f dash of x by g dash of x is equals to 1. Okay, f dash of x by g dash of x equals to 1. ఇది ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. ఓకేనా? Come on, take this.
సో ఇప్పుడు ఇచ్చారు if y equals to e power a sin inverse x, okay, into then prove that dy by dx equals to ay by root over 1 minus x square అని ప్రూవ్ చేయమని చెప్పారు. ఓకేనా నాన్న? సో ఇలా ఉంటే పవర్స్ ఉంటే ఏం చేయాలి? ఓకే, పవర్స్ లో ఇన్వర్స్ ఉంటే ఏం చేయాలి? ఓకేనా? అప్పుడు ఏం చేయాలి అంటే ఇంకో మెథడ్. మనం ఫస్ట్ మెథడ్ చేసాం కదా, ఫస్ట్ మెథడ్ కాకుండా సెకండ్ మెథడ్. ఓకేనా? ఇంకో మెథడ్ తీసుకోవాలి. ఇట్లా ఓన్లీ పవర్స్ అంటే ఏ సంథింగ్ అని ఉంటే పవర్స్ లాగా ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే, ఓకే, అప్పుడు ఏం చేయాలి అంటే y ఈక్వల్స్ టు e పవర్ a sin ఇన్వర్స్ x. ఓకేనా? sin ఇన్వర్స్ x మీ నార్మలైజేషన్ వస్తుంది. నార్మల్ ఎలా అంటే ఇదంతా x అనుకోవాలి. ఓకేనా? x అనుకొని చేయాలి. సో ఇదంతా x. ఓకే, ఇదంతా x అనుకొని చేయాలి. అప్పుడు ఏమవుతుంది? y ఈక్వల్స్ టు e ఇంటూ డిఫరెన్షియేట్ చేస్తాం మనం. ఓకే, డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్. ఓకే, సో దట్ ఈస్ సో ఇప్పుడు లెంత్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు ఇంకో మెథడ్ చేసుకో. సెకండ్ మెథడ్ ఏంటి అంటే అది, ఓకేనా, ఇట్లా ఎంత ఎక్స్ అనుకునే బదులు సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఇలా పవర్స్ ఉంటే అప్లైయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సెకండ్ మెథడ్ ఇది. ఓకే, సెకండ్ మెథడ్ ఇట్లా ఎక్స్ అనుకునే బదులు డైరెక్ట్ అప్లైయింగ్ లాగ్ ఆన్ both sides. Easy method అది. both sides. ఓకే, అప్పుడు అప్లై చేస్తే ఏమవుతుంది? log y is equals to log of, ఓకే, e పవర్ a sin inverse x. ఓకే, sin inverse x. ఓకేనా? ఇక్కడ ఫార్ములా రాస్తాను. బ్రాకెట్ లో ఫార్ములా ఉంటుంది. ఏంటది? log x పవర్ m is equals to m log x. ఓకేనా? ఇది బ్రాకెట్ లో ఫార్ములా. ఓకే, log x పవర్ m ఈక్వల్స్ టు m log x అంటే ఇదంతా m అనుకుందాం. m అంటే కిందికి వస్తుంది అప్పుడు. సో log y is equals to ఇదేమవుతుంది? ఇట్ కమ్స్ డౌన్. దట్ ఈస్ a ఇంటూ sin ఇన్వర్స్ x ఇంటూ log e. ఓకే, log e. ఓకేనా? ఈ పవర్ కిందకి వచ్చేస్తుంది. ఈ పవర్ కిందకి వచ్చేసినట్టు m log x అవుతుంది. అప్పుడు a ఇంటూ sin x మొత్తం పవర్ లాగా కదా, పవర్ లాగా ఉంది కాబట్టి కిందకి వచ్చేస్తుంది. అప్పుడు log e అవుతుంది. ఓకేనా? ఇంకోటి log e అంటే ఆన్సర్ 1. ఎందుకంటే log e అంటే 1. సో అప్పుడు log y is equals to a ఇంటూ sin inverse x into 1. Then log y is equals to a into sin inverse x. ఓకే, sin inverse x. ఇప్పుడు ఏం చేద్దాం? డిఫరెన్షియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, డిఫరెన్షియేట్ with respect to x. ఓకే, సో అప్పుడు d by dx of log y, dx of log y is equals to a పక్క పెట్టేసి a కాన్స్టెంట్ కోఎఫిషియంట్ లాగా d by dx of sin inverse x. ఓకే, d by dx of log y equals a into d by dx of sin inverse x. ఓకే, d by dx of log x ఫార్ములా ఏంటి? d by dx of so d by dx of log x ఫార్ములా ఏంటి? d by dx of log x is 1 by x into d by dx of x. ఓకేనా? ఫార్ములా. ఇంకోటి d by dx sin inverse x. d by dx of sin inverse x is equals to 1 by root over 1 plus x square into d by dx of mali x again. Okay, d by dx of x is equals to 1 by 1 plus x square into d by dx of x. Okay, Amma? This is formula. Okay, that is equals to 1 by 1 plus x square into d by dx of x. So, now d by log y. Log y ante 1 by y into dy by dx again.
ఓకేనా, ఎందుకంటే d by dx log x is 1 by x into d by dx of x. అలాగే x ప్లస్ లో y ఉంది కాబట్టి 1 by y into dy by dx is equals to a into d by dx of sin inverse x. అంటే ఫార్ములా ఏంటన్నా 1 by 1 plus x square. ఇది ఫార్ములా 1 by 1 plus x square into d by dx of x. That is 1 by 1 plus x square into d by dx of x. Again d by dx of x. So ఇప్పుడు ఏమవుతుంది 1 by y into dy by dx is equals to a by 1 plus x square into d by dx of x. ఎంత నాన్న d by dx of x is 1. Okay, so d by dx of x is equals to ఎంత నాన్న d by dx of x equals to 1. Okay, into 1. Then ఈ y పంపించాలి. పంపిస్తే ఏమవుతుంది dy by dx is equals to y into a. Y into a by 1 plus x square. That is dy by dx is equals to a y by root over 1 plus x square. Okay, dy by dx is equals to a y by root over 1 plus x square. మనకు అలాగే వచ్చింది 1 root over d by dx of root over 1 minus sorry ఈ tan రాసాను, sorry, I'm extremely sorry. d by dx sin of x is 1 by root over 1 minus x square. Okay, ఈ tan కి రాసాను, sorry, I'm extremely sorry. root over, okay, 1 by dy by dx equals to a power x. 1 by y into dy by dx equals to a into 1 by root over 1 minus x square into dy by dx of x. Okay, sorry, I'm extremely sorry here. Okay, minus 1 minus x square. ఇక్కడ కూడా 1 minus, sorry. Okay, please forgive me. ఓకేనా, మర్చిపోయి రాసేసాను ఇక్కడ. యాక్చువల్గా tan రాశాను, tan కాదు sin. ఓకేనా, సో 1 by y into dy by dx equals to a into 1 by root over 1 minus x square into dy by dx of x. Okay, so 1 by y into dy by dx of x equals to a by root over 1 minus x square into 1. Then dy by dx equals to ఈ y ఓపెన్ చేస్తే ఏమవుతుంది అన్న 1 by ఉంది కాబట్టి y by అవుతుంది. సో y into root over 1 minus x square. Then ay by root over 1 minus y square. ఇచ్చిన ఆన్సర్ 2 అయిపోయింది. ఓకేనా, కమ్ ఆన్ టేక్ దిస్. ఓకే, అంతకుముందు మెథడ్ చేయొచ్చు, సెకండ్ మెథడ్. ఓకే, అట్లా పవర్స్ వస్తే ఏం చేయాలి, అప్లయింగ్ లాగ్ అని తీసుకోవాలి. ఓకేనా, కమ్ ఆన్.